విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్పై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. డాక్టర్ రాంబాబు వద్దకు పేషెంట్గా వచ్చిన శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. డాక్టర్ రూంలోకి వెళ్లి కత్తితో బెదిరించాడు. వెంటనే డాక్టర్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే గస్తీలో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ను అడ్డుకున్నాడు. డబ్బు కోసమే శ్రీనివాస్ నాయక్ దాడికి ప్రయత్నించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిందితుడు శ్రీనివాస్ నాయక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి మీద కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది. విజయవాడ సూర్యారావుపేటలో ఉన్నటువంటి పాలడుగు రాంబాబు ఆసుపత్రిలో ఘటన జరిగింది. ఆసుపత్రికి తాడేపల్లికి చెందినటువంటి శ్రీనివాస్ నాయక్ పేషెంట్ రూపంలో అయితే పేషెంట్గా చెప్పుకొని ఆసుపత్రికి వచ్చారు. రిసెప్షన్లో డబ్బులు చెల్లించి ఓపీ కూడా నమోదు చేసుకొని ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ రాంబాబు ఛాంబర్లోకి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే తన జేబులో ఉన్నటువంటి కత్తిని తీసి వైద్యుడిని రాంబాబుని బెదిరించిన నేపథ్యంలో పెద్దగా రాంబాబు అదే డాక్టర్ రాంబాబు కేకలు వేయడంతో ఛాంబర్ నుంచి కూడా శ్రీనివాస్ నాయక్ పరుగులు తీసుకుంటా బయటకు కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా ఇతన్ని పట్టుకునే ప్రయత్నం చేయడంతో కానిస్టేబుల్ కూడా చేతికి చిన్న గాయం కూడా అయిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు విచారణ కూడా చేపట్టారు. విచారణలో శ్రీనివాస్ నాయక్ గతంలో కూడా ఈ పాలడుగు రాంబాబు దగ్గర వైద్యం చేయించుకోవడానికి 2-3 సార్లు వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈసారి మాత్రం ఎందుకు వచ్చాడు, హత్యాయత్నం చేయడానికి వచ్చాడా, దీని వెనకాల వేరే వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే అంశాన్ని అయితే పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మరోవైపున ఏదైతే డబ్బు కోసమే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించే యత్నం చేసినట్టుగా అయితే పోలీసులు విచారణలో కొంత సమాచారం సేకరించినట్టుగా అయితే తెలుస్తోంది. వైద్యుడి దగ్గర ఉన్నటువంటి ఫోన్ని లాక్కునేందుకు కత్తితో బెదిరించే ప్రయత్నం శ్రీనివాస్ నాయక్ చేసినట్టుగైతే పోలీసులు విచారణలో కొంతవరకు నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ నాయక్ చెప్పినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే నేరుగా సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా కూడా నిక్షిప్తమై ఉన్న నేపథ్యంలో ఈ సమాచారానికి సంబంధించి శ్రీనివాస్ నాయక్ని అయితే పోలీసులు ప్రస్తుతం అదుపులో తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు. ఒక హోటల్లో సర్వర్గా కూడా శ్రీనివాస్ నాయక్ పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కేవలం డబ్బు కోసమే డాక్టర్ రాంబాబుని కత్తితో బెదిరించి ఆయన ఫోన్ లాక్కొని దాన్ని అమ్ముకునే డబ్బులు వస్తాయన్న కారణంతో ఈ ఘటనకు పాల్పడ్డా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం శ్రీనివాస్ నాయక్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.